ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్త? నువ్వు డాక్టర్ అవుతావు అనుకుంటే ఈ బాస్కెట్ బాల్ గోలేంట్రా? టెన్షన్ పడకు మాయా, రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఎక్స్క్లూజివ్ లైవ్ రైట్. జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. NH-44 పై ట్రాక్టర్ను డీసీఎం వ్యాన్ వెనుక నుండి ఢీకొంది. సో ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పార్ట్స్ అన్ని కూడా నుజ్జు అయిపోయాయి. ఎర్రవల్లి మండలం వేముల స్టేజ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాజన్ గౌడ్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరి 7 వరకు కూడా గాయపడ్డారు. కర్నూలు జిల్లా పంచలింగాల నుంచి 20 మంది ప్రయాణికులతో నాగర్ కర్నూలుకు వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే గాయపడ్డ వారిని ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. వారందరికీ కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. రైట్, మీరు విక్టివి స్క్రీన్ మీద చూస్తున్నారు. H మోటార్ వెహికల్ డీసీఎం వ్యాన్ ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీకొంది. ఆ విజువల్ మనకి క్లియర్గా అర్థమవుతుంది. కొంత డీసీఎం వ్యాన్ కూడా మొత్తం డ్యామేజ్ అయింది. ముందు పార్ట్ అంతా కూడా. ట్రాక్టర్ అయితే కంప్లీట్గా బోల్తా పడింది. ట్రాక్టర్లో 20 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. సో 20 మంది ప్రయాణికుల్లో కాజన్ గౌడ్ అనే వ్యక్తి అయితే మృతి చెందాడు. మిగిలిన వారికి గాయాలయ్యాయి. వారందరినీ హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. రైట్, అసలు యాక్సిడెంట్ జరిగిన తీరేంటి? ఓవర్ స్పీడా లేకపోతే నైట్ టైం కాబట్టి ట్రాక్టర్ ఏమైనా ఆగి ఉంటే కనపడలేదా? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. రైట్, మా ప్రతినిధి శంకర్ లైన్లో అవైలబుల్గా ఉన్నారు. రైట్ శంకర్, యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది? ప్రమాదానికి గల కారణం ఏంటి? అంటే నైట్ టైం జరిగింది అనేది అయితే మనకు అర్థమవుతుంది. ఓవర్ స్పీడ్లో ఉందా హెచ్ఆర్ మోటార్, లేకపోతే ట్రాక్టర్ రోడ్ సైడ్ ఆగి ఉందా? ఏ విధంగా జరిగింది ప్రమాదం? జోగులాంబ గద్వాల జిల్లా NH-44 వేముల జాతీయ రహదారి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందుగా ట్రాక్టర్ పై వెళ్తున్నటువంటి వాహనాన్ని వెనుక నుండి వచ్చినటువంటి డీసీఎం ఒక్కసారిగా ఢీకొట్టడంతో ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్నటువంటి 7 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక వ్యక్తికి అక్కడికక్కడే మృతి చెందడంతో మొత్తంగా అక్కడ ఒక ఆ ఘటన తెలుసుకున్న వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకోవడంతో పాటు ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా వీళ్ళంతా కర్నూలు జిల్లా పంచలింగాల ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ సంవత్సరానికి సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా ఏదైతే కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సింగోటం జాతర అతి పెద్ద ఎత్తుగా జరుగుతుంది. దానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ మూలల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తరలి వస్తారు. ఇదే నేపథ్యంలో పంచలింగాల నుండి నిన్న బయలుదేరినటువంటి వీరంతా కూడా పెబ్బేరు మీదుగా ఎక్కడైతే సింగోటం జాతరకు చేరుకున్నారో అక్కడ దర్శనానంతరం పూర్తిగా వారంతా కూడా ట్రాక్టర్ లో తిరుగు ప్రయాణం పంచలింగాలకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఇదే క్రమంలో ఎర్రవల్లికి సమీపంలో వేముల స్టేజ్ ఉంటుంది. వేముల స్టేజ్ దగ్గర వెళ్తుండగా వెనక నుంచి వచ్చినటువంటి డీసీఎం వెనక నుండి బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా కుదుపు గురైంది ట్రాక్టర్. అక్కడ ట్రాక్టర్ అంతా కూడా డివైడర్ ను మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేస్తూ లోపలికి పోయినటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఒక్కసారిగా ప్రమాదానికి గురి కావడంతో దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి కాజా మునిదిన్ గౌడ్ అనే వ్యక్తి మాత్రం అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన 7 మందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. స్పాట్ కు చేరుకున్నటువంటి పోలీసులు క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా NH-44 పైన పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చలికాలం ఎండింగ్ వరకు కూడా నిన్నటి వరకు కూడా కొంత పొగమంచు అనేది ఈ యొక్క హైవేను కప్పివేయడం కావచ్చు. అదేవిధంగా రాత్రి వేళలో ఇదొక ఓవర్ స్పీడ్ తో కూడినటువంటి ప్రయాణాలు కూడా ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తున్నాయి. ఏదేమైనప్పటికీ పోలీసులు అక్కడికి చేరుకోవడంతో పాటు ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎవరి తప్పనే కోణంలో కూడా విచారణ చేపట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. రాధిక, రైట్, గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది శంకర్? హాస్పిటల్ వారికి ఏ విధంగా ట్రీట్మెంట్ అందుతోంది? ఎస్ రాధిక, అంటే ఇప్పటికే చనిపోయిన వ్యక్తికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారి కుటుంబ సభ్యులంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక గాయపడ్డ వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి మెరుగైన వైద్య చికిత్స అయితే అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ గత కొద్ది రోజులుగా కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు రోడ్డు మీద పడినటువంటి ఘటనలు కోకోలలుగా వస్తున్నాయి. నిత్యం వేలాది వాహనాలు ఈ యొక్క NH
NH44 పై అతివేగంగా ప్రయాణిస్తుంటాయి. దాదాపు 100-150 స్పీడ్ తో కూడా ప్రయాణిస్తుంటాయి. చాలా సందర్భాల్లో ట్రావెల్స్ బస్ అనేది కూడా ఈ ప్రమాదాలకు గురై చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇదే క్రమంలో ఈ రోజు దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విధమైనటువంటి ఘటన చోటు చేసుకోవడం, ఈ ప్రమాదంలో గాయపడ్డ కుటుంబాల్లో పూర్తిగా దుఃఖసాగరంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్. ప్రజెంట్ అయితే ఆ 7గురికి సంబంధించినటువంటి అప్డేట్ సాయంత్రం వరకు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే గాయపడిన తర్వాత వారిని ఇక్కడ ప్రథమ చికిత్స అందించారు. అటు నుంచి నేరుగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కాబట్టి మొత్తంగా దీనికి పొగమంచు ప్రధాన కారణమా, లేకుంటే ముందుగా వెళ్తున్నటువంటి ట్రాక్టర్ ను కనిపించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ట్రాక్టర్లకు సంబంధించి మొత్తంగా బ్యాక్ సైడ్ నుంచి డీసీఎం బలంగా ఢీకొన్నది. ఆ తర్వాత డీసీఎం కూడా ఢీకొన్న తర్వాత మనం క్లియర్ గా విజువల్స్ లో కూడా చూడొచ్చు. డీసీఎం కూడా పూర్తిగా ఆ యొక్క రోడ్డుకు మధ్య భాగంలో ఉన్నటువంటి డివైడర్ ను కూడా ఢీకొంటూ మధ్యలోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ చూసాము. ఆ ప్రాంతం అంతా కూడా కొంచెంసేపు గందరగోళమైనటువంటి వాతావరణం తలెత్తింది. అక్కడే ఉన్నటువంటి స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కూడా జామ్ అయింది. కాసేపుగా 1 గంట సేపు ట్రాఫిక్ జామ్ కావడంతో మొత్తంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఇదే కోణంలో పోలీసులు అక్కడికి చేరుకొని ఆ ట్రాఫిక్ ను క్లియర్ చేయడంతో పాటు ఆ వాహనాలను కూడా రోడ్డుపై నుంచి పక్కకు తరలించారు. ఏదేమైనప్పటికీ సింగోటం జాతర అనేది అతిపెద్ద ఉత్సవంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో సింగోటం లక్ష్మీ నరసింహ దేవాలయానికి వెళ్లి వస్తూ ఈ ఘటన చోటు చేసుకోవడం ఆ కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చిందనే చెప్పవచ్చు. ఇప్పటికీ డీసీఎం కు సంబంధించినటువంటి డ్రైవరు, అదేవిధంగా అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. మేజర్ గా ఈ మధ్య కాలంలో చలి వాతావరణం ఎక్కువగా ఉండడం, పొగమంచంతా కూడా కమ్మేసినటువంటి హైవే ప్రాంతాల్లో చాలా చోట్ల వాహనాలు కనిపించకపోవడంతో ఒక్కసారిగా ఎదురుగా రావడంతో దాన్ని కంట్రోల్ చేయబోయి ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరి ఈ ప్రమాదానికి వాహనం కనిపించకపోవడం కారణమా, లేదంటే పొగమంచు కారణమా, అతి ఓవర్ స్పీడ్ తో ఉండడం కారణమా, ఏదైనా సరే పోలీసులు తేల్చాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికైతే వారి కుటుంబ సభ్యులంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి చేరుకున్నారు. వారికి సంబంధించి వైద్య సేవల పైన ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనపడుతుంది. ఓవరాల్ గా ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు మాత్రం అలర్ట్ అయ్యారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఆర్టీఏ అధికారులు కూడా చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే ఓవర్ స్పీడ్ తో వెళ్ళదు, NH44 పై నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా గమ్యాలకు చేరుకోవాలని చెప్తున్నప్పటికీ చాలా సందర్భాల్లో కొంతమంది, అంటే అందరూ కాకుండా కొంతమంది మాత్రం వీటిని పరిగణించకుండా ఇష్టం వచ్చినట్లు ఓవర్ స్పీడ్ తో వెళ్తుండడంతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదేమైనప్పటికీ ఓ కుటుంబ సభ్యుడు చనిపోవడం, మిగతా 7 మంది గాయాలు కావడంతో ఆ గ్రామంలో, పంచలింగాల గ్రామంలో మొత్తం కూడా విషాద ఛాయలు చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ శంకర్. రైట్, జోగులాంబ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వేముల స్టేజీ దగ్గర ట్రాక్టర్ను డీసీఎం వ్యాన్ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఖాజన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మొత్తం ట్రాక్టర్లో 20 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. గాయపడిన వారిని ప్రస్తుతానికి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.